విద్యార్థి దశ నుండే అత్యున్నత లక్షణాలు సాధించాలని పట్టుదలతో చదవాలని తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సోమవారం ఆయన ఘనంగా సత్కరించారు. పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివి 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులను శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేసి ప్రోత్సహించిన ఉపాధ్యాయులను సైతం ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు విద్యార్థి దశలో అత్యంత కీలకమని, ఇందులో ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయుల పనితీరు పట్ల ప్రశంసలు కురిపించారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను, ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు సైతం విద్యార్థుల ఉన్నతిలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జీవితంలో ఉన్నతంగా స్థిరపడే వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మన జీవితం అందరికీ పేరు పైన నమస్కారం. ముఖ్యంగా పిల్లలకి, తల్లిదండ్రులకి, హెడ్ మాస్టర్స్కి, వాళ్ళ టీచర్స్ అందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు, చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు దట్ 10th ఎగ్జామ్స్, 10వ తరగతి ఎగ్జామ్ అంటే మన జీవితంలో ఒక చాలా కీలకమైన ఒక డ్యూరేషన్ ఉంటుంది, ఒక లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ ఉంటుంది, కీలకమైన లైఫ్ లాంగ్ అచీవ్మెంట్. సో అవి మీరు కృషి చేసి సుమారుగా అంటే ఇంతకు కొందరు అమ్మాయిలు మాట్లాడితే నేను 6th నుంచి ఫస్ట్ ర్యాంక్ తీసుకుని రావడం జరిగింది. సో మీరు 6th నుంచి ఆ ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా నేను 10th ఎగ్జామ్లో 10/10 జీపీఏ తీసుకొని వస్తాము. ఆ ఆలోచనలో మీరు 5 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. సో మీ 5 సంవత్సరాలు చేసింది కృషి, మీకు గైడ్ చేసిన మీ తల్లిదండ్రులు. ఎందుకంటే ఇక్కడ చూస్తే చాలా మంది రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటారు. సో రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గర ఇంట్లో ఉండకుండా దూరంగా రెసిడెన్షియల్ స్కూల్, అక్కడ ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ వారి కంట్రోల్లో పెట్టి, ఇంత దూరంలో పెట్టి కూడా తర్వాత దాంతోపాటు అక్కడ ఉన్న టీచర్స్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పిల్లలకి నర్చరింగ్ చేస్తూ వాళ్ళ హిడెన్ టాలెంట్కి ఐడెంటిఫై చేస్తూ మీ అందరికీ కరెక్ట్గా దిశానిర్దేశం చేస్తూ సో మీరు